మేరకు కార్మిక కర్షక శ్రేయోభిలాషి మా అగ్రజుడు అన్న మాజీ మంత్రి వర్యులకు కార్మికుల సమస్యలపై 2017, 2021 పే స్కేల్ అయినప్పటికీ కూడా సుమారు 9.5 సంవత్సరాల నుండి కార్మికులకు రావాల్సిన జీతభత్యాల వ్యత్యాసం గురించి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నప్పటికీ కూడా ప్రచారణ పెడతాం జరుగుతుంది. అందుకోసం రాష్ట్ర కమిటీ తప్పనిసరి పిలుపు మేరకు 4 తారీఖు ఆగస్టున మేమందరం నిరసనగా ఎండీ ఆఫీస్కు తరలి వెళ్ళాలన్న దృక్పథంతో పోతున్నాం. దానికన్నా ముందే ముఖ్యమంత్రులు ఏదన్నా మా మీద కొంచెం కనికరించి మరి ఇచ్చే 9.5 సంవత్సరాల వీళ్లకు చాలా జీతంతో అప్పుడు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ జీతాలు ఆపటం కరెక్ట్ కాదన్న దృక్పథం గిట్ట ఆయనకి వస్తే పిలుస్తారు కావచ్చన్న ఆశ ఉన్నది. అయినా మా కార్మిక నాయకులైన మా కర్షక నాయకులైన అన్న జీవన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీ ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ 9వ సంవత్సరాల నుండి ఎన్నో చేస్తున్నారు, ఎన్నో అప్పులు చేస్తున్నారు. మా పైసలు మాకు ఇచ్చడానికి మీరు కూడా అప్పులు చేయండి అవసరమైతే, కానీ మా పొట్టగొట్టి మా కడుపు కాల్చడం కరెక్ట్ కాదని ఈ సీనియర్ కార్మికులు అక్కడి దాకా పోయి హాస్పిటల్కి పోయినా కానీ మందులు సరిగ్గా ఇవ్వడం లేదు. మరి అనారోగ్యంతో రిటైర్మెంట్ వాలంటీర్ తీసుకున్న వాళ్ళకు కూడా ఆ వైద్య సౌకర్యం యాజమాన్యం కల్పిస్తలేదు. అలాగే ఇటువంటి సమస్య చాలా ఉన్నప్పటికీ కూడా మేము ఎన్నోసార్లు మా కార్మికులు, సీనియర్ కార్మిక నాయకులు యూనియన్ల ప్రకారం పోయినా కానీ ప్రభుత్వం చాలా వరకు కూడా పిడచోన పెడుతున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ 60, 70, 75, 80 సంవత్సరాల వయసు లోపల మేము ధర్నా చేయడమో లేదా నిరసన చేయడమో హైదరాబాద్ తెలియడం మాకు షోకు కాదు, కానీ తప్పదు. ఏమైనా కానీ ఖచ్చితంగా యాజమాన్యం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి దానికన్నా ముందు మా శ్రేయోభిలాషులకు మా ద్వారా కాకుండా వారి ద్వారా కూడా ఆ సమస్య నివేదిక ప్రభుత్వానికి అందించి ఎట్లయినా పరిష్కారం కావాలన్న దీవెనలతో పాటు కృషి చేస్తారన్న ఆశాభావంతో అగ్రజులు అన్న జీవన్ రెడ్డి గారికి కూడా ఈరోజు కడపత్రం జోనల్ చైర్మన్గా, రీజనల్ చైర్మన్గా జగిత్యాల డిపో కార్మిక సమూహం మొత్తం కమిటీ వచ్చి వారికి అందజేయడం జరిగింది. వారు తప్పకుండా, ఎందుకంటే మేము దాదాపు 1984 ఏప్రిల్ 24కి వెళ్ళి ఆర్టీసీ శ్రేయోభిలాషిగా, కార్మిక శ్రేయోభిలాషిగా జగిత్యాల డిపో వారి ద్వారానే జగిత్యాల పట్టణంకు వచ్చిందన్న సంగతి జగిత్యాల పుర ప్రజలతో పాటు కార్మిక సమూహం మొత్తం యాదుకుంచుకున్నది. కాబట్టి మా గోడు వారి గోడుగా భావించి, మా బాధను వారి బాధగా భావించి తప్పకుండా పరిష్కరిస్తారన్న నమ్మకం మాకుంది. వారికి ఈరోజు ఈ విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది. రాష్ట్రంలో ఏదైతుందో ఇలా ప్రధానంగా ప్రభుత్వం అమలు చేయ తలబెట్టేటువంటి యొక్క ఇలా ఉచిత రవాణా సౌకర్యమే కానీ ఈ విధమైన సంక్షేమ కార్యక్రమం అయినా అది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇలా ఈ ఉచిత రవాణా సౌకర్యానికి సంబంధించి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి యొక్క కార్మికులే ప్రధానంగా అందులో బాధ్యత నిర్వర్తిస్తుందని చెప్పక తప్పదు. అటువంటి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందినటువంటి యొక్క కార్మికులు, డ్రైవర్సే కానీ, కండక్టర్సే కానీ, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ ఎవరైనా కానీ వారి గతంలో ఏదైతుందో సర్వీస్ అంతా జీవితం అంతా ఏదైతుందో రోడ్డు రవాణా సంస్థ బలోపేతం కొరకు సేవలు అందించి వారి విశ్రాంత జీవితం ఏదైతే పదవి విరమణ పొందిన తదుపరి వారికి లభించాల్సినటువంటి యొక్క ఇవాళ పెన్షన్ బెనిఫిట్స్ అది పిఆర్సీ పెరుగుదలే కానివ్వండి, డిఏల పెరుగుదలే కానివ్వండి, ఏదైనా కానీ ఇవాళ దానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతుందో నిర్లక్ష్యం చేయడం నిజంగా కూడా దురదృష్టకరం అని చెప్పంటున్నాను. ఇలా గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాకు ఇప్పటికి గుర్తుంది 2023 కంటే పూర్వం ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఏదైతుందో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ప్రభుత్వంలో విలీనం చేయగలిగితే వారికి ఏదైతుందో మన వేతభత్యాలకు సంబంధించే కానీ, పదవి విరమణ పొందిన తదుపరి వారు లభించాల్సినటువంటి ఒక పెన్షన్ బెనిఫిట్సే కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులతో మరి సమానంగా ఇచ్చే అవకాశం లభిస్తుందని చెప్పని ఆనాడు ప్రభుత్వంలో విలీనం చేయబడే విధంగా మరి శాసనసభలో, శాసన మండలిలో బిల్లు ఆమోదింపు చేయబడటం, గవర్నర్ గారు కూడా ఏదైతుందో ఆమోద ముద్ర వేశారు. గవర్నర్ గారు కూడా ఆమోద ముద్ర వేయటం, ఈలోపు ఏదైతుందో మరి శాసనసభ సాధారణ ఎన్నికలు రావటం, ఈ అపాయింటెడ్ డే డిక్లరేషన్ ఏదైతుందో అది ప్రకటింప చేయబడలేకపోయింది. ఇవాళ ఏదైతే ఒకసారి అపాయింటెడ్ డే ప్రకటింప చేయబడ్డట్టయితే
ఇలా ప్రభుత్వంతో పాటుగా సమానంగా ఇలా ఆర్టీసీ కార్మికులే కానీ విశ్రాంత కార్మికులే కానీ వారి వేత భత్యాలు వారి పెన్షన్ బెనిఫిట్స్ పొందేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఇంకా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం కదా అంటే దాదాపు ఒక 3 మాసాల క్రితం 4 మాసాల క్రితం ఏదైతుందో ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కూడా సమ్మె బాట పట్టడం జరిగింది. ఆ సమ్మె బాట పట్టినప్పుడు ఏదైతుందో ప్రభుత్వం దాన్ని ఏ విధంగా నీరు గార్చాలి అనేటువంటి ఒక తలంపుతోని మీకు ఏదైతుందో త్వరలోనే ఈ అపాయింట్మెంట్ డే ప్రకటింప చేస్తాం అనే ఒక విశ్వాసాన్ని కల్పించి వాళ్ళ వారి యొక్క సమ్మెను విరమింపజేసింది. ఇవాళ ఏమంటుండ్రు, వీళ్ళు మీ యూనియన్ ఎన్నికలు పెట్టాలి, మీ యూనియన్ ఎన్నికలు పెట్టిన తర్వాతనే ఈ ఆర్టీసీ అపాయింటెడ్ డే మేము ప్రకటింపజేస్తాం. అసలు దీనికి సంబంధం తెలుస్తలేదా? మొత్తం కార్మికులందరూ ఏదైతే మా యూనియన్ ఎన్నికలు మాకు తొందర ఏం లేదు, మాకు అపాయింటెడ్ డే ప్రకటింప చేయబడ్డట్టయితే మా ఉపాధి మా పీతపత్యాలు ఏదైతుందో కొంత మెరుగవుతాయి, అందరూ ఏదైతే బాగుపడతాం ఆర్థికంగా, ఇవాళ వైద్య సేవలు పొందడమే కానీ ఇవన్నీ కూడా లభిస్తాయి అని చెప్పని కార్మిక సోదరులు పేర్కొంటే ప్రభుత్వం ఏదైతే నో మీకు ఎన్నికలు పెడతాం, మీరు తగువపడాలి అంటే కార్మికులు కోరుకునేది ఒక అంశం, ప్రభుత్వం ఏదైతుందో దానికి ఫలితంగా ఏదైతుందో పర్యవసానం ఏదైతుందో జవాబు ఇంకో రకంగా ఉందని చెప్పంటారు. ఏదైనా ప్రభుత్వం ఈ నిర్లక్ష్యం తగదు. ఇవాళ ఏదైతుందో ఆనాడు 23 వరకు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా సరికొన్ని కార్యక్రమాలు అమలు చేసింది. కాంగ్రెస్ పార్టీ అంతకన్నా మెరుగైన రీతిలో మరి మేము పాలన అందిస్తాం, మెరుగైన రీతిలో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తామని ఒక భావన కలిగించడంతో ప్రజల మార్పు కోరి కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. మరి మీరు ఏ మార్పు అయితే కోరి ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రో గత ప్రభుత్వం కంటే మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయడమే కాదు కదా, గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను కూడా మీరు వల్ల అమలు చేయలేకపోతుంది. ఆర్టీసీ సంస్థకు చెందినటువంటి ఒక అపాయింటెడ్ డే ప్రకటన చేయబట్టమని చెప్పండి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. మీరు ఏదైతుందో సత్వరమే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనానికి సంబంధించి అపాయింటెడ్ డే ప్రకటింప చేపట్టడానికి మీరు నిర్ణయం తీసుకోవాలి. దాంతోపాటుగా ఏదైతుందో ఈ విశ్రాంత ఆర్టీసీ కార్మికులు కాబట్టి నిజంగా కూడా విశ్రాంత ఆర్టీసీ కార్మికుల పెన్షన్ వింటుంటే వాళ్ళు అసలు బిలో పావర్టీ లైన్ కింద పరిగణింపబడాలి, బిలో పావర్టీ లైన్ కింద పరిగణింపబడాలి. వాళ్ళు రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ అని చెప్పని వాళ్ళకి ఆ బిలో పావర్టీ లైన్ రేషన్ కార్డు దొరకని ఇదే ఈ బెనిఫిట్స్ లభించి నేనేమంటున్నా, మీరు ఇప్పుడు సంవత్సరానికి ఏదైతుందో బిలో పావర్టీ లైన్ మీరు ఎంతకు పరిగణలోకి తీసుకుంటుండ్రు ఆ పరిగణతో ప్రకారం లెక్కించాలి. దాంతో ప్రకారం ఇవాళ కనీసం ఒక రిటైర్డ్ కార్మికునికి కనీసం నెలకి ఏదైతే 50,000 రూపాయలు రావాలి, 30,000 రూపాయలు రావాలి. మరి గతంలో ఇన్ సర్వీస్ పొందిన వేతనం సగమన రావాలి, ఇన్ సర్వీస్లో పొందిన వేతనం సగమన రావాలి. సగం కాదు కదా 10% వచ్చే పరిస్థితి లేదని చెప్పంటే నేను అందరూ వయసు మీరిన వాళ్ళు ఉంటారే, వాళ్ళ వైద్య సదుపాయాలు ప్రధానము. వాళ్ళ వైద్య సదుపాయం పోదామని చెప్పంటేనో వాళ్ళకు ఉచిత వైద్య సదుపాయం లభించదు. ఆర్టీసీలో మరి పొందుదామంటేనేమో సరైనటువంటి ఒక గుర్తింపు లభించదు. ఏదైనా కానీ వాళ్ళ జగిత్యాలకు చెందినటువంటి విశ్రాంత ఆర్టీసీ కార్మికులు నాకున్నటువంటి అనుబంధం మీకు తెలియదు కాదు. నా ప్రజా జీవితం ఆరంభం నుండి కూడా ఆర్టీసీ సంస్థ ఏ విధంగా బలోపేతం కావాలి, ఏ విధంగా ప్రజలు సేవలు అందించాలి అనేటువంటి ఒక దృక్పథంతో ముందుకు పోయినటువంటి వారిని. మరి జగిత్యాల ప్రాంతంలో ఆర్టీసీ సేవలు ప్రజానీకాన్ని వినియోగంలోకి తేవటం లోపల అప్పుడు జగిత్యాల కేంద్రంగా ఏదైతుందో 83 వరకు ఇక్కడ ఆర్టీసీ డిపో లేకుండా 83 ఇక్కడ ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళ మనం ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసుకోవడంతో పాటుగా ఏదైతుందో సేవలు విస్తృత చేయబడే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇవాళ కూడా చెప్పంటే నేను ఇన్ సర్వీస్ ఆర్టీసీ కార్మికులే కానీ విశ్రాంత ఆర్టీసీ కార్మికులే కానీ మీ సమస్యలు ఏమి ఉన్నప్పటికీ ఏదైతుందో నాకు మీతో ఉన్నట్టు అనుబంధం దృష్ట్యా నేను తప్పకుండా మీకు తోడు నిలవడం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన ప్రభుత్వానికి నేను నివేదిస్తా. రేపు 4 తారీఖున మీరు ఏదైతే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టిందో అది జయప్రదం కావాలని చెప్పి కోరుతున్నా. నేను నా వీలు చూసుకొని నేను కూడా అందులో పాల్గొనే ప్రయత్నం చేస్తాను.